సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే మనము ఫస్ట్ బేబీకి అండ్ సెకండ్ బేబీకి కొంచెం గ్యాప్ అనేది మెయింటైన్ చేయడానికి మెడిసిన్ అనేది తీసుకుంటూ ఉంటాం. సో ఇలా మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పుడు చాలామంది ఏంటంటే లావ్ అయిపోతున్నాం అనుకుంటూ ఉంటారు. సో ప్రెగ్నెన్సీలో అండ్ ఆఫ్టర్ డెలివరీ మీరు మెడిసిన్ యూజ్ చేస్తే అండ్ ప్రెగ్నెన్సీకి గ్యాప్ తీసుకోవడానికి మెడిసిన్ యూజ్ చేస్తే ఈ సైడ్ ఎఫెక్ట్గా ఒబెసిటీ వస్తుందా అని అడుగుతూ ఉన్నారనమాట. సో కంపల్సరీ మెడిసిన్ అనేది యూజ్ చేయకపోయినా మీకు అనదర్గా చాలా చాయిసెస్ ఉంటాయన్నమాట. అంటే మీరు ప్రెగ్నెన్సీ రాకుండా కేర్ తీసుకునే పద్ధతులు చాలా ఉంటాయి. మ్యాక్సిమం అలా ట్రై చేస్తే బెటర్. ఇంకా మెడిసిన్కి వెళ్తామనంటే మీరు మ్యాక్సిమం కొంచెం ఈ టైంలో అంటే వెనకటి కంటే అంటే ఒక 10 years ముందు కంటే ఇప్పుడు కొంచెం డోసేజ్ అనేది కొంచెం తగ్గించి కొంచెం న్యాచురల్గానే ట్రై చేస్తున్నారనమాట. మెడిసిన్లో డోసేజ్ అనేది అంత ఎక్కువేమి ఇవ్వట్లేరు. అండ్ దాని తర్వాత ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి చిన్న చిన్న ట్రిక్స్ అనేవి కూడా చెప్తూ ఉన్నారు. సో ఇవి యూస్ చేస్తే ఒబెసిటీ వస్తుందనంటే ఇప్పుడేం రావట్లేదు. ఒక 10 years ముందు అయితే బాగా అలాంటి మెడిసిన్ యూస్ చేయడం, ప్రెగ్నెన్సీ మెడిసిన్ వీటి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి యూజ్ చేసేవి, దాని తర్వాత ఆఫ్టర్ డెలివరీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి యూజ్ చేసే మెడిసిన్ వల్ల ఒక 10 years ముందు అయితే బాగా వెయిట్ అనేది పెరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. నేను కూడా అలానే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి వెయిట్ గెయిన్ అయ్యాను, బాగా వెయిట్ అనేది ఎక్కువగా అయ్యాను అనమాట. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడున్న పద్ధతుల్లో ఇప్పుడు వచ్చిన మెడిసిన్ ప్రకారం అయితే అలాంటిది ఏమీ జరగట్లేదు. సో మీరు ఏంటంటే ఆ మెడిసిన్ తీసుకున్నప్పుడు కొంచెం ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది. సో ఆకలి ఎక్కువ వేసి బాగా ఫుడ్ అనేది ఎక్కువగా రైస్ ఇలా ఇంకా చపాతీ అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనము వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాం. కానీ ఇలాంటి మెడిసిన్ యూస్ చేయడం వల్ల అయితే వెయిట్ పెరుగుతామన్నది మాత్రం అపోహ మాత్రమే. సో ఖచ్చితంగా మెడిసిన్ని అవాయిడ్ చేస్తే బెటరు. న్యాచురల్ పద్ధతుల్లో ప్రెగ్నెన్సీ రాకుండా ఉండేలాగా ట్రిక్స్ అనేవి చాలా ఉంటాయి. అవి చూసుకొని ప్రెగ్నెన్సీకి గ్యాప్ తీసుకోండి. దాని తర్వాత మాకు కంపల్సరీ మెడిసినే కావాలంటే మాత్రం యూస్ చేయొచ్చు. కానీ కొంచెం ఫుడ్ అనేది కంట్రోల్లో పెట్టుకోండి. అంటే ఆకలి వేయకుండా మీరు కొంచెం వెజిటేబుల్స్ అనేవి బాయిల్ చేసుకుని తినడం, బాయిల్డ్ ఎగ్ తినడము, దాని తర్వాత కార్బోహైడ్రేట్స్ని కొంచెం తగ్గించి కర్రీ ఎక్కువ తీసుకోవడం వల్ల వెయిట్ అనేది ఎక్కువ పెరగదు. సో ఫుడ్ ఎక్కువ తీసుకొని ఆ మెడిసిన్కి నిద్ర కూడా బాగా పడుతుందన్నమాట. సో బాగా నిద్రపోవడం, మధ్యాహ్నం టైంలో తినగానే వెంటనే పడుకోవడం వల్ల మీకు వెయిట్ పెరుగుతుంది. కానీ ఈ మెడిసిన్ యూస్ చేయడం వల్ల మీకు వెయిట్ అనేది పెరగదు. సో ఈ అపోహ మాత్రం మీరు ఖచ్చితంగా తీసేయండి. సో మెడిసిన్ యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు, కానీ దీనివల్ల వెయిట్ అనేది పెరగదు. సో ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల మీకు మధ్యాహ్నం తినగానే పడుకోవడం వల్ల మీకు ఎక్కువ వెయిట్ అనేది పెరుగుతుంది. అండ్ ఆఫ్టర్ డెలివరీ ఎవరైనా వెయిట్ కొంచెం ఇంక్రీజ్ అవుతారనమాట, కామన్ ఇది. సో దాని తర్వాత డైట్ అనేది మెయింటైన్ చేస్తే కొంచెం కంట్రోల్లో ఉంటుంది వెయిట్ అనేది. సో ఖచ్చితంగా ఆఫ్టర్ డెలివరీ ప్రెగ్నెన్సీకి గ్యాప్ తీసుకోవడానికి మెడిసిన్ యూస్ చేయడం వల్ల వెయిట్ గెయిన్ అవుతున్నాము మేము అనే చిన్న అపోహని నేను తీసేసానని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.